హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను చెప్పింది విను. నేను ఈ కార్తీక మాసంలో వచ్చే రెండో సోమవారం కాబట్టి నేను ఇలా పూజ చేసుకున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉన్నాను. కార్తీక మాసంలో ప్రతి సోమవారం నేను ఉపవాసం ఉండి మార్నింగ్ ఈవినింగ్ దీపాలు పెట్టుకుంటాను నేను. అలానే ఈ కార్తీక మాసంలో వచ్చే రెండవ సోమవారం నేను ఇలా పూజ చేసుకున్నాను చూడండి. తులసమ్మని ఉసిరిని పక్కన పెట్టేశాను దీపం పెట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందని. అలానే తులసమ్మ దగ్గర కృష్ణయ్యను పెట్టుకున్నాను. కృష్ణయ్యను పెట్టుకొని కొంచెం పసుపు రాసి ముగ్గు వేద్దామని చెప్పి తులసి ముందు ఉసిరి ముందు కూడా కిందన పసుపు రాసుకున్నాను. ఇంకా ముగ్గు వేసి పద్మ ముగ్గు, పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టాను. అండ్ అలానే ఉసిరిని, తులసిని కూడా అలంకరించుకున్నాను. చూడండి అలా అలంకరించుకున్నాను. ఇంకా అలా అలంకరించుకున్న తర్వాత నేను నెమలి పింఛాలని తీసుకొని అక్కడ పెట్టాను తులసికి, ఉసిరి దగ్గర. అది ఎందుకు పెట్టాను అని అంటే కృష్ణయ్యను పెట్టాను, అలానే ఇవి కూడా పెడితే బాగుంటుందని చెప్పి నేను ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను మీషోలో కొన్నాను, దీపాలది. మధ్యలో వచ్చేసి వాటర్ వేసి ఫ్లవర్స్ వేశాను. ఇంకా ఫుల్ చుట్టూరుగా దీపాలు పెట్టడానికి బొట్లు పెట్టుకున్నాను. బొట్లు పెట్టి ఇంకా కొంచెం అక్షింతలు కూడా వేసుకున్నాను. ఇది మొత్తం వచ్చేసి 9 దీపాలను వెలిగిస్తుంది. ఆ 9 దీపాలు కూడా నేను ఆవు నెయ్యితో వెలిగిద్దామని చెప్పి నా దగ్గర ఇన్స్టెంట్గా ఆవు నెయ్యి అవి ప్రమిదల టైప్ ఉంటాయి దీపాలు. సో అవి పెట్టేసి వాటిలో నువ్వుల నూనె వేశాను. నువ్వుల నూనె వేసి దీపాలు వెలిగించాను. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మీకు తెలిసిందే వినాయకుడు, లక్ష్మీదేవి, వాటిని కూడా పూజిద్దామని చెప్పి అటొకటి ఇటొకటి పెట్టుకున్నాను. వాటికి కూడా పసుపు బొట్లు పెట్టేసి నేను అక్షంతాలు కొంచెం కొంచెం వేసేసుకున్నాను అందులో కూడా. ఇంకా నేను అలాగా ఒత్తులు అవి అన్నీ పెట్టేసుకొని సర్దేసుకున్నాను. ఇంకా చుట్టూరుగా పువ్వులు కూడా పెట్టుకున్నాను. ప్రతి దీపం దగ్గర కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు అండ్ అలానే ఒక పువ్వు పెట్టుకున్నాను. పెట్టుకొని ఇంకా మొత్తం అలా సెట్ చేసుకుంటున్నాను చూడండి. ఇంకా ఈ ప్రమిదలు అవి ఎందుకు పెట్టాను అంటే విఘ్నేశ్వరుడికి, లక్ష్మీదేవికి సపరేట్గా నేను దీపాలు పెట్టుకున్నాను. అవి కూడా సేమ్ అలానే ఆవు నెయ్యి ఒత్తులకి నువ్వుల నూనె వేసుకున్నాను. వేసుకొని దీపాలు పెట్టేస్తున్నాను చూడండి మీరు. ఇలా నేను సెట్ చేసుకున్నాను. నాకైతే చాలా నిండుగా అనిపించింది. ఇంకా అగరబత్తులు వెలిగించేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా మా తులసమ్మ దగ్గర కృష్ణయ్య. ఇంకా అగరబత్తులు వెలిగించుకొని అగరబత్తులతో నేను దీపాలు కూడా వెలిగించేసుకున్నాను. ఇలా చూడండి ఎలా వెలిగించుకున్నాను. నాకైతే ఇలా చాలా బాగా నచ్చింది. ఇంకా ప్రసాదం వరకు వస్తే నేను వడపప్పు, బెల్లం పెట్టుకున్నాను. నేను అప్పటికప్పుడు ఏం చేసుకోలేకపోయాను. యాక్చువల్లీ నేను పరమాన్నమైనా చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా నేను ఏవి ముట్టుకోవడానికి రెడీగా లేను. అందుకని నేను జస్ట్ ఆ పప్పు, బెల్లం వరకు నేను పెట్టుకున్నాను. ఇంకా ఇలా నేను దీపం పెట్టుకొని హారతి ఇచ్చేసుకున్నాను నేను. ఇంకా నేను అలా అయితే హారతి ఇచ్చేసుకున్నాను. ఇంకా హారతి ఇచ్చి కొంచెం మంత్రాలు అవి చదువుకొని ఇంకా అక్కడి నుంచి నేను టెంపుల్కి వెళ్దామని చెప్పి నేను రెడీ అయ్యి స్టార్ట్ అయ్యానండి. ఇంకా నేను అలా టెంపుల్కి కార్లో స్టార్ట్ అయ్యాను. ఇంకా కార్లో కూడా దేవుడి పాటలు పెట్టుకున్నాను నేను. అసలు గుడి అయితే ఖాళీ లేదండి. అసలు అక్కడ అయ్యప్ప స్వామి పూజలు కూడా చేస్తున్నారు. ఇదేనండి మాకు కొంచెం ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ ఇది, పెద్ద టెంపుల్. నేను ఇక్కడ కూడా పూజ చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే నేను ప్రదక్షిణాలు చేసుకున్నాను. ఈ గుడిలో అన్ని దేవుళ్ళు ఉన్నారు. మనకి మంచిగా పూజలు చేసుకోవడానికి కానీ ఏదైనా దీపాలు పెట్టుకోవడానికి కానీ మనకి చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇంకా గుడిలో అయితే నేను ఇలా విష్ణుమూర్తి దగ్గర నేను దీపాలు పెట్టుకున్నాను పద్మ ముగ్గు వేసుకొని. మీరే చూడండి.
ఇక నేను దీపం పెట్టుకొని ఇంకా దండం పెట్టేసుకున్నాను. ఇంకా అలానే చుక్కని చూసి అక్కడే నేను కొంచెం నైవేద్యం అలాంటిది పులిహోర తిన్నాను. ఇంకొస్తుంటే చెరుకు రసం కనిపించింది. అది కూడా తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.